తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్లో పర్యటించనున్నారు. కాళోజీ కళా కేంద్రం సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలవుతున్న నేపథ్యంలో 6 గ్యారంటీల అమలు, పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 బహిరంగ సభలు నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. మొదటి సభ వరంగల్ ఇందిరా మహిళా శక్తి సభగా నామకరణం చేసి సభను నిర్వహించబోతున్నారు. ఇక రేపు వరంగల్లో జరగబోయే సభ వేదికగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్లో పర్యటించనున్నారు. కాళోజీ కళా కేంద్రం సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలవుతున్న నేపథ్యంలో 6 గ్యారంటీల అమలు, పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 బహిరంగ సభలు నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. మొదటి సభ వరంగల్ ఇందిరా మహిళా శక్తి సభగా నామకరణం చేసి సభను నిర్వహించబోతున్నారు. ఇక రేపు వరంగల్లో జరగబోయే సభ వేదికగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను రాష్ట్ర ప్రజలకైతే వివరించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్లో పర్యటించనున్నారు. కాళోజీ కళా కేంద్రం సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలవుతున్న నేపథ్యంలో 6 గ్యారంటీల అమలు, పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 బహిరంగ సభలు నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. మొదటి సభ వరంగల్ ఇందిరా మహిళా శక్తి సభగా నామకరణం చేసి సభను నిర్వహించబోతున్నారు. ఇక రేపు వరంగల్లో జరగబోయే సభ వేదికగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఏడాది కాలంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలను కూడా పెద్ద మొత్తంలో రేపు జరగబోయే సభను పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎన్నో ఏళ్లనాటి కళ, తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజల ఎన్నో ఏళ్లనాటి కళ రేపు కాళోజీ కళాక్షేత్రం రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో చూస్తున్నాం. మనం ఇప్పుడు ఉండే రేపు ఏదో సీఎం సభకు భారీ ఎత్తున ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే పెద్ద మొత్తంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన అంశాలను పూర్తిగా ఇప్పటికే ఏడాది కాలంలో అన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన నేపథ్యంలో అదేవిధంగా రాష్ట్రంలో 3 సభలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టిన పరిస్థితి. దానిలో భాగంగా మొదటిగా వరంగల్ వేదిక ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం సభగా నామకరణం చేశారు. ఆ నేపథ్యంలోనే రేపు సీఎం చేతుల మీదుగా అదేవిధంగా కాళోజీ కళా కేంద్రం ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా మహిళా శక్తి ప్రాంగణం సంబంధించి మహిళా శక్తి సభ జరగబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఏడాది కాలం కాబోతుంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజా పాలనే ముఖ్యంగా ప్రజల వద్దకు సంక్షేమ విధంగా ప్రభుత్వం పోతున్న నడుస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మొత్తం రేపు జరగబోయే సభ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో, భవిష్యత్తు తరానికి ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకురాబోతుందో రేపు వరంగల్ జరగబోయే సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మొత్తంలో ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశం ఉంది.
నేపథ్యంలో ఇప్పటికే ఏడాది కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్కు ధీటుగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాని మరింత అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇంకొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే పరిస్థితి ఇటు మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, కాలేజీ కళాకేంద్రం కావచ్చు, అనేక ఎడ్యుకేషన్ హబ్బులు కావచ్చు, మెడికల్ హబ్బులు కావచ్చు, పెద్ద మొత్తంలో వరంగల్ జిల్లాని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో వరంగల్ జిల్లా అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 4 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి అధిక అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. మొత్తం దుర్వినియోగం అయింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రజలను మొత్తం దాచుకొని చెప్పి గత ప్రభుత్వంలో జరిగిన పరిస్థితి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లాంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎక్కడ కూడా పూర్తిగా ఇలా హైదరాబాద్ సంబంధించి హైడ్రా కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, 200 ఇంట్లు ఎలక్ట్రిసిటీ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకొచ్చిన అంశం ఉంది. పూర్తిస్థాయిలో రేపు జరగబోయే సభ వేదికగా వరంగల్ వేదికగా ప్రభుత్వం మరో 4 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇప్పుడు ప్రస్తుతం ఏడాది కాలంలో ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పెద్ద మొత్తంలో ప్రజలకు వరంగల్ వేదిక చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వేదికగా ఇలా అనేక ప్రజల సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వరంగల్ వేదికగా జరుగుతున్న అంశాలను పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, కొండ సురేఖ, మంత్రి సీతక్క, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 12 కేబినెట్ మొత్తం రేపు హాజరయ్యే అవకాశం ఉంది. ముందున్నటువంటి 4 ఏళ్ల పాటు ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేయబోతుంది, ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతుందో వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే రేపు జరగబోయే సభకు పెద్ద మొత్తంలో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా ఏర్పాటు చేశారు. రేపు జరగనున్నటువంటి సభకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పూర్తిస్థాయిలో ఎంపీలు కూడా పూర్తిగా హాజరయ్యే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది మంది సుమారుగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీ జరగబోయే సభ ఇందిరా మహిళా శక్తిగా సభకు నామకరణం చేశారు. ఆ సభకు సుమారుగా 1,00,000 మంది మహిళలను తరలించే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ అంతా శ్రేణులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద మొత్తంలో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో చూడాలి రేపు జరగబోయే సభ కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఈ అంశాలను ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంది. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇవ్వమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఇందిరాగాంధీ జన్మదినం కూడా ఉంది. ఆ ఇందిరాగాంధీ జన్మదినం సంబంధించి వరంగల్ వేదిక సెలెక్ట్ చేయడం అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం. ఆ నేపథ్యంలోనే మొదటిసారిగా వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా వరంగల్లో చేశారు. రాహుల్ గాంధీ సభ కూడా వరంగల్ ఆర్ట్స్ సైన్సెస్ కళాశాల వేదికగా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి సీఎం సభ కూడా వరంగల్లో చేస్తే మనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి అధికంగా కలిసి వస్తున్న అవకాశంతో పూర్తిగా కాంగ్రెస్ మొత్తం దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో రేపు జరగబోయే సభ మొత్తం కూడా విజయవంతంగా సక్సెస్ చేయడం కోసం ఇలా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కంకణబద్ధులైన పరిస్థితి. ఆ నేపథ్యంలో రేపు సభ పెద్ద మొత్తంలో సక్సెస్ దానికోసం ఇలా ప్రభుత్వం